My name is A. Anasurya, Assistant Professor of Economics from JDC Narsapur. Today, my topic. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణము. ద్రవ్యోల్బణం అంటే అసలు మామూలుగా దానికి సంబంధించిన ఇంట్రడక్షన్, ద్రవ్యోల్బణము దానికి సంబంధించిన ఇంట్రడక్షన్. సో ద్రవ్యోల్బణం అంటే ఏంటి అనేది, అంటే ద్రవ్యోల్బణం అనేది ప్రతి ఒక్కరికి అంటే ద్రవ్యోల్బణం అంటే అది ఒక భయపెట్టే ఒక పదము. సాధారణంగా ప్రపంచ దేశాల్లో, అన్ని దేశాల్లో ఇది సాధారణంగా ఉండే ఒక పదం. అంటే ద్రవ్యోల్బణంపై అర్థశాస్త్రంలో అనేక మంది ఆర్థికవేత్తలు అనేక రకాలుగా దాని గురించి వాళ్ళ యొక్క అభిప్రాయాలను చెప్పడం జరిగింది. ద్రవ్యోల్బణం అంటే కాలక్రమేణా సాధారణ ధరల స్థాయిలో పెరగడం అనేది ఆర్థికవేత్తల మధ్యలో ఉండే ఒక ఏకాభిప్రాయం. అంటే ఒక్కొక్క ఆర్థికవేత్తకు ఒక్కో రకంగా ద్రవ్యోల్బణానికి పలు రకాలు నిర్వచించినప్పటికీ కూడా కామన్గా సాధారణ ధరల స్థాయిలో వచ్చే పెరుగుదల. అంటే సామాన్య స్థాయి అంటే ధరల పెరుగుదల కొన్ని వస్తువులు సేవలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజలు నిజ జీవిత శైలిలో, అంటే వాళ్ళు జీవన శైలిలో, జీవన ప్రమాణాలకి, సాంఘిక అంటే వాళ్ళు నిజ జీవితంలో ఉపయోగించే అనేక రకాల వస్తువులు వాళ్ళ జీవన ప్రమాణాలని ఆధారంగా చేసుకొని ద్రవ్యోల్బణం అంటే ఏంటో చెప్పడం. అంటే ద్రవ్యోల్బణంలో వాళ్ళు వాడే వస్తువులు వాటి యొక్క ధరలు ఆధారంగా పెరుగుతున్నాయా, అలా పెరిగితే దాన్ని ద్రవ్యోల్బణం. సాధారణంగా మనం ద్రవ్యోల్బణాన్ని వస్తువులు సేవల యొక్క బాస్కెట్గా నిర్వచించాలి. అంటే వస్తువులు సేవలు వాటికి రేట్లు పెరిగితేనే దాన్నే ద్రవ్యోల్బణం అంటాం. ఇక్కడ మనకి వస్తు సేవల యొక్క బాస్కెట్, అంటే వస్తువులు సేవలు వాటికి సంబంధించిన బాస్కెట్. ఇది అసలు మొత్తానికి ఏమైనప్పటికీ కూడా ధరల పెరుగుదల రేటునే ద్రవ్యోల్బణం అంటాము. అసలు ద్రవ్యోల్బణానికి అర్థం ఏంటి అంటే ధరల పెరుగుదల. అంటే సాధారణ ధరల స్థాయిలో. సాధారణ ధరల స్థాయి అంటే ప్రజలు నిజ జీవితంలో ఉపయోగించే జీవన శైలికి సంబంధించిన, జీవన ప్రమాణాలకు సంబంధించిన, అన్నింటికి సంబంధించిన అంశాలకు సంబంధించిన వాటి యొక్క ధరలు పెరుగుదల రేటునే ద్రవ్యోల్బణం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిలో బియ్యం ధర సెప్టెంబర్ 2018లో 35 రూపీస్ ఉంటే అదే కిలో బియ్యం ధర అక్టోబర్లో 55 రూపీస్. అంటే దాదాపుగా ఒక 20 రూపీస్ ఇంక్రీజ్ అయింది, పెరిగింది 20 రూపీస్. ఇలా కిలో 35 నుంచి 55కి నెల వ్యవధిలోనే పెరిగితే వినియోగదారుని యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. తన దగ్గర ఉన్న 35 రూపీస్ తీసుకొని షాప్కి వెళ్ళి 1 కేజీ రైస్ తీసుకురావడానికి వెళ్తే అక్కడ రేటు నెక్స్ట్ మంత్లోనే 55 రూపీస్ అయింది. అలా అతడి యొక్క కొనుగోలు శక్తి మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఎఫెక్ట్, నెగిటివ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. సో దానివల్ల అంటే ద్రవ్యం విలువ తగ్గిపోతుంది. పర్చేసింగ్ పవర్, కన్జ్యూమర్ పర్చేసింగ్ పవర్ అనేది తగ్గుతుంది. దానివల్ల వస్తు సేవల యొక్క కొనుగోలు శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి గతంలో కొనుగోలు చేసిన వస్తువుల కంటే ఇప్పుడు తక్కువ వస్తువులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. లేదంటే అవే వస్తువులు తెచ్చుకోవాలని వెళ్తే ఇక్కడ మరింత ద్రవ్యం అవసరం అవుతుంది. అంటే ఈ ద్రవ్యం అతడికి సరిపోదు. అంటే రేటు ఇంక్రీజ్ అయింది 20 రూపీస్. ఆ ఒక్క వస్తువు అని కాదు, ఇక్కడ కేజీ రైస్ మాత్రమే తీసుకున్నాం ఎగ్జామ్. కానీ అలా నిత్యావసర సరుకులు, కొన్ని రకాల నిత్యావసర సరుకులను తీసుకొని ద్రవ్యోల్బణం చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పటి రూపాయి 20 సంవత్సరాల క్రితం వస్తువును కొనలేదు. అలా ద్రవ్యోల్బణం అనేది ఎంత స్థాయిలో ఉందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రూపాయి 20 సంవత్సరాల క్రితం వస్తువును కొనలేదు. అప్పటి వస్తువును కొనాలంటే మనకి రూపాయి సరిపోదు. అప్పుడు రూపాయితో చాలా వాల్యుబుల్ వస్తువులు వచ్చేవి. ఇప్పుడు ఆ వస్తువులు మనం కొనాలంటే మన కొనుగోలు శక్తి సరిపోదు అని చెప్పడంలో ఇక్కడ మనకి ద్రవ్యోల్బణం అనేది, అంటే ద్రవ్యోల్బణం అనడానికి ఇంట్రడక్షన్లో అర్థంలో ఏంటి అంటే సాధారణ ధరల స్థాయిలో వచ్చే పెరుగుదల. సాధారణ ధరల స్థాయి అంటే సాధారణంగా మానవ జీవన శైలిలో ఉపయోగించే జీవన ప్రమాణాలకు సరిపడే కొన్ని వస్తువులు, సేవలని అన్నింటినీ ఉపయోగించి వాటి యొక్క ధరల ఆధారంగా ఆ ధరలు పెరుగుతూ ఉంటే ఆ ధరల పెరుగుదల రేటునే ద్రవ్యోల్బణం అంటాం.
వస్తు సేవల యొక్క బాస్కెట్గా చెప్పవచ్చు. ఇక్కడ బాస్కెట్ మీన్స్ వస్తువులు సేవలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ద్రవ్యోల్బణం నమోదు చేయబడుతుంది అని అక్కడ బాస్కెట్గా నిర్వచించడం జరిగింది. ఇది మనకి ద్రవ్యోల్బణం, దానికి సంబంధించి అర్థం, దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్. మరి ద్రవ్యోల్బణాన్ని వివిధ ఆర్థికవేత్తలు వివిధ రకాలుగా నిర్వచించడం జరిగింది. ఆ నిర్వచనాలలో కొన్ని రకాల నిర్వచనాలు చూద్దాం. డెఫినేషన్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. డెఫినేషన్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో మనకి జాన్ మేనార్డ్ కీన్స్, జేఎం కీన్స్ ప్రకారం, జేఎం కీన్స్ ఎలా దీనికి డెఫినేషన్ ఇచ్చిండు అంటే అతని యొక్క భాషలో సంపూర్ణ ఉద్యోగిత పరిస్థితులలో సమిష్టి సప్లై కన్నా సమిష్టి డిమాండ్ అధికంగా ఉండడంతో ధరలు పెరుగుతాయి. దీన్నే ద్రవ్యోల్బణం అన్నాడు, అంటే సంపూర్ణ ప్యూర్ ఎంప్లాయ్మెంట్ టైంలో. సో జేఎం కీన్స్ ప్రకారం ఇన్ఫ్లేషన్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఎక్సెస్ ఆఫ్ అగ్రిగేట్ డిమాండ్ ఓవర్ ద అవైలబుల్ అగ్రిగేట్ సప్లై అండ్ ట్రూ ఇన్ఫ్లేషన్ స్టార్ట్స్ ఓన్లీ ఆఫ్టర్ ఫుల్ ఎంప్లాయ్మెంట్. సో ఫుల్ ఎంప్లాయ్మెంట్, సంపూర్ణ ఉద్యోగిత, ఫుల్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్స్లో అగ్రిగేట్ సప్లై ఈజ్ మోర్ దాన్ అగ్రిగేట్ డిమాండ్. అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ మోర్ దాన్ అగ్రిగేట్ సప్లై. సో ఇలాంటి సిచ్యువేషన్ని మనం అంటే ఆ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది, డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సప్లై తక్కువ ఉంటుంది. సప్లై అనేది అంత తొందరగా పెరగదు. అప్పుడు ఆల్రెడీ ప్యూర్ ఎంప్లాయ్మెంట్ ఉంది, అంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉంది, సంపూర్ణ ఉద్యోగిత అందరూ పనులు చేస్తూనే ఉన్నారు. ఒక రకమైన ఒక నిర్దిష్ట సప్లై ఉంది, దాన్ని సమిష్టి సప్లై అంటాం. కానీ డిమాండ్ దానికంటే అధికంగా ఉండడంతో ధరలు పెరిగిపోతాయి, అంటే ప్రైస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. దీన్నే అకార్డింగ్ టు జేఎం కీన్స్ ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అనే పదాన్ని వాడాడు. సో అక్కడ ఇన్ఫ్లేషన్ అనడానికి అతడు ఇన్ఫ్లేషన్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఎక్సెస్ ఆఫ్ అగ్రిగేట్ డిమాండ్ ఓవర్ ద అవైలబుల్ అగ్రిగేట్ సప్లై అని అన్నాడు. అగ్రిగేట్ సప్లై అనేది డిమాండ్ కంటే తక్కువగా ఉంటుంది, దానివల్ల ధరలు ఇంక్రీజ్ అవుతాయి, ప్రైస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పిండు. దీన్నే ద్రవ్యోల్బణం అని డెఫినేషన్ ఇచ్చిండు జేఎం కీన్స్. నెక్స్ట్ వన్ ఎవరు అంటే పాల్ శామ్యుల్సన్ ప్రకారం ఏంటి అంటే ధరలు మరియు వ్యయాలు సాధారణ ధరల స్థాయిలో పెరుగుతున్నప్పుడు ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ధరలు, ప్రైజెస్ అండ్ కాస్ట్, సో జనరల్ ప్రైస్ లెవెల్స్ ఆర్ ఇన్ఫ్లేషన్, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. సో పాల్ శామ్యుల్సన్ ప్రకారం ఇన్ఫ్లేషన్ అకర్స్ వెన్ ద జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్ అండ్ కాస్ట్ ఈజ్ రైజింగ్. సో అక్కడ ధరలు, వ్యయాలు సాధారణ ధరల స్థాయిలో పెరుగుతున్నప్పుడు ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. వ్యయాలు పెరుగుతాయి, కాస్ట్ ఇంక్రీజ్ అవుతున్నాయి, అండ్ ఆల్సో ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి, సాధారణ స్థాయిలో పెరుగుతాయి. ఇలాంటి సిచ్యువేషన్నే శామ్యుల్సన్ ప్రకారం ద్రవ్యోల్బణం అన్నాడు. అంటే వ్యయాలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పిండు అకార్డింగ్ టు పాల్ శామ్యుల్సన్. దీన్నే ఇన్ఫ్లేషన్ అనే పదం అని డెఫినేషన్ ఇచ్చింది అకార్డింగ్ టు శామ్యుల్సన్. నెక్స్ట్ వన్ ఎవరు అంటే ఏసీ పిగు, సాంప్రదాయ ఆర్థికవేత్త, క్లాసికల్ ఎకనామిస్ట్ అయిన ఏసీ పిగు. సో ఆదాయ అర్జన కలాపాల కన్నా సాపేక్షంగా ద్రవ్య ఆదాయాలు పెరిగినట్టయితే ద్రవ్యోల్బణం అనవచ్చు. ఇక్కడ ఆదాయ అర్జన కలాపాల కన్నా సాపేక్షంగా ద్రవ్య ఆదాయాలు పెరిగితే అంటే ఆటోమేటిక్గా తన ఇన్కమ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు అప్పుడు ఆ ఖర్చు కూడా ఆటోమేటిక్గా అంటే వస్తువులకి డిమాండ్ పెరిగిపోయి దానివల్ల ధరలు పెరిగితే దాన్ని ద్రవ్యోల్బణం అన్నాడు అకార్డింగ్ టు ఏసీ పిగు. ఇన్ఫ్లేషన్ ఎగ్జిస్ట్ వెన్ ఇన్కమ్ ఈజ్ ఎక్స్పాండింగ్ మోర్ దాన్ ఇన్ ప్రపోర్షన్ టు ద ఇన్కమ్ ఎర్నింగ్ యాక్టివిటీస్. అంటే అకార్డింగ్ టు ఏసీ పిగు ప్రకారం ఇన్ఫ్లేషన్ ఎగ్జిస్ట్ వెన్ income is expanding more than in proportion to the income earning activities. అంటే అతను ఎర్నింగ్ యాక్టివిటీస్ అనేది తను ఖర్చు పెట్టే యాక్టివిటీస్ ఇంక్రీజ్ అయిపోతే ఆదాయాలు ఆటోమేటిక్గా పెరిగినప్పుడు తను ఖర్చు పెట్టాలనుకునే ఎర్నింగ్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది, కాబట్టి దానివల్ల ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది, ధరలు పెరుగుతాయి. కాబట్టి దాన్ని ఏసీ పిగు ప్రకారం ఇన్ఫ్లేషన్ అని చెప్పిండు. సో నెక్స్ట్
క్రౌతర్ ఏం చెప్పిండు, ఇతను ద్రవ్యం ఆధారంగా డెఫినేషన్ ఇచ్చిండు. సో ఇక్కడ క్రౌతర్ ప్రకారం ద్రవ్యం విలువ పడిపోతున్న స్థితినే ద్రవ్యోల్బణం అని చెప్పిండు. ఒకే ఒక కొటేషన్లో అతను ఈజీగా డెఫినేషన్ ఇచ్చింది. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఏ స్టేట్ ఇన్ విచ్ ద వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ ఫాలింగ్, దట్ ఈస్ ప్రైజింగ్ ఆర్ రైజింగ్. ప్రైజెస్ ఆర్ రైజింగ్. ఇక్కడ మనకి ద్రవ్యం విలువ పడిపోతుంది అంటే మనీ వాల్యూ ఈజ్ డిక్రీజింగ్ అండ్ ఆల్సో ప్రైస్ లెవెల్ ఆర్ ఇంక్రీజింగ్. దిస్ ఈజ్ కాల్డ్ ద ఇన్ఫ్లేషన్. క్రౌతర్ ప్రకారం ద్రవ్యం విలువ ద్రవ్యం విలువ ఎప్పుడు పడిపోతుంది, ద్రవ్యరాశి అంటే మనీ ఎక్కువగా సప్లై ఉన్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్లో సప్లై ఎక్కువ ఉంటుంది కాబట్టి వస్తు సేవలకు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయితే మనీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో ద్రవ్యం విలువ పడిపోతూ అలాంటి సిచ్యువేషనే ద్రవ్యోల్బణంగా చెప్పిండు క్రౌతర్. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఏ స్టేట్ ఇన్ విచ్ ద వాల్యూ మనీ ఈజ్ ఫాలింగ్, దట్ ఈస్ ప్రైసెస్ ఆర్ రైజింగ్. సో ధరలు అనేవి పెరిగిపోతాయి. అలాంటి సిచ్యువేషన్నే ఇక్కడ మనం ద్రవ్యోల్బణం అని చెప్పిండు క్రౌతర్ ప్రకారం. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ద్రవ్యోల్బణానికి డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ధరల పెరుగుదల, ద్రవ్యం విలువ తగ్గడంను ద్రవ్యోల్బణం. ఇవన్నింటినీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే జేఎం కీన్స్, శాముల్సన్, ఏసీ పిగు, క్రౌతర్ అబ్జర్వ్ చేస్తే మనకు అన్ని నిర్వచనాల ఆధారంగా మనం ఒక అసలు మామూలుగా సాధారణంగా ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల లేదా ద్రవ్యం విలువ తగ్గడం అని మనం ఒక అవగాహనకి రావచ్చు. అంటే ధరలు పెరుగుతాయి, దాంతోపాటు మనీ వాల్యూ ఈజ్ డిక్రీజింగ్, ప్రైజెస్ ఆర్ ఇంక్రీజింగ్. సో ధరల పెరుగుదల అనేది తాత్కాలికమైనది కాదని, అంటే ఈ ఒకసారి పెరిగి ఆగిపోవడం కాదు. ఇక్కడ ఇదన్నిటినీ అర్థం చేసుకుంటే మనకి అది కంటిన్యూస్లీ ప్రాసెస్. ప్రైస్ లెవెల్స్ ఆర్ ఇంక్రీజింగ్, ప్రాసెస్ ఈజ్ కంటిన్యూస్లీ ప్రాసెస్, నిరంతరంగా జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణము అని మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళందరూ ఇచ్చిన నిర్వచనాల ప్రకారం ద్రవ్యోల్బణం అనేది సాధారణ ధరల స్థాయిలో పెరుగుదల అండ్ ఆల్సో మనీ వాల్యూ ఈజ్ డిక్రీజింగ్. సో ఇట్ ఈస్ కాల్డ్ ద ఇన్ఫ్లేషన్. దీనికి సంబంధించిన క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణము విభజన అంటే ఒక్కొక్క రకంగా దీన్ని ఎలా చెప్పుకోవచ్చు ద్రవ్యోల్బణానికి సంబంధించి అంటే దీన్ని ద్రవ్యోల్బణ విభజనలో ముఖ్యంగా మనం అంటే వివిధ కారణాలను బట్టి వివిధ రకాలుగా చెప్పుకోవడం జరిగింది. అందులో ధరల పెరుగుదల రేటును బట్టి ఏ రేట్లో ఉంది అంటే ప్రైస్ లెవెల్స్ సంబంధించి బేస్డ్ ఆన్ ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్, బేస్డ్ ఆన్ ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్. సో దీన్ని మనం ద్రవ్యోల్బణానికి సంబంధించిన క్లాసిఫికేషన్లో ప్రైస్ లెవెల్ ఇంక్రీజ్ బేస్డ్ ఆన్ ద. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే పాకే ద్రవ్యోల్బణం అంటాం. దీన్ని క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, పాకే ద్రవ్యోల్బణం, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ ఫస్ట్ వన్. సో అది ధరలు ఆమోదయోగ్యంగా పెరుగుతూ ఉండే పరిస్థితిని పాకే ద్రవ్యం అంటే ఎంత ఉండాలో, ఆ ఎకానమీకి ఎంత హెల్దీ ఇన్ఫ్లేషన్ ఉండాలో, ధరల పెరుగుదల అనేది ఒక స్థాయి వరకు మంచిదే ఆర్థిక వ్యవస్థకి. కానీ అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం ఆర్థిక వ్యవస్థకి చాలా ప్రాబ్లమ్స్. సో దానివల్ల ఇక్కడ ఆమోదయోగ్యం అంటే హెల్దీ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇక్కడ ధరలు ఆమోదయోగ్యంగా పెరుగుతూ ఉండే పరిస్థితిని పాకే ద్రవ్యోల్బణం, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం ఇక్కడ మనం. సో క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అనేది ఎంత స్థాయిలో ఉండాలి ప్రైస్ లెవెల్ ఇంక్రీజింగ్స్ అంటే ఇక్కడ మనకి 0 to 3%. ఇన్ఫ్లేషన్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 0 to 3% ఉండేది హెల్దీ ఇన్ఫ్లేషన్ అంటాం ఎకానమీకి. ఇక్కడ ఆర్ఆర్ కెంట్ అనే ఆర్థికవేత్త ప్రకారం సంవత్సరానికి 3% లోపు ధరలు పెరుగుతూ ఉన్నట్టయితే దాన్ని పాకే ద్రవ్యోల్బణం అంటాం. ఇక్కడ కెంట్ అనే ఒక ఆర్థికవేత్త దీనికి ఈ పేరు పెట్టడం జరిగింది, పాకే ద్రవ్యోల్బణం, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. ఇది హెల్దీ ఇన్ఫ్లేషన్ అని ఒక రకంగా చెప్పొచ్చు మనం. సో ఈ ఇన్ఫ్లేషన్ ఎకానమీకి చాలా హెల్దీ, మంచిది. 0 to 3% ఉంటే ఓకే. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే
ధరల పెరుగుదల రేటుని బట్టి నడిచే ద్రవ్యోల్బణం అంటాం. వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. వాకింగ్ ఇన్ఫ్లేషన్ అనేది ఏంటి అంటే ధరల పెరుగుదల స్థాయి 3 నుంచి 10% మధ్య ఉంటే, అంటే 3 to 10% బిలో, 3% అబౌవ్ 10% బిలో ఈ నడిచే ద్రవ్యోల్బణ పరిస్థితులు మనకు పరిగెత్తే ద్రవ్యోల్బణానికి ఒక హెచ్చరిక, పెరుగుతుంది జాగ్రత్త, మనకి ఇండికేటర్ లాగా ఈ నడిచే ద్రవ్యోల్బణం. వాకింగ్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి వాకింగ్ ఇన్ఫ్లేషన్ మీన్స్ ద రైజ్ ఇన్ ప్రైస్ లెవెల్ మోర్ దాన్ 3% బట్ లెస్ దాన్ 10% పర్ యానం. సో ఇక్కడ మనకి ఈ 3 to 10% అనేది ప్రైస్ లెవెల్స్ ఇంక్రీజింగ్ రేట్ ఉంటే దాన్ని నడిచే ద్రవ్యోల్బణం వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇది ఒక ఇండికేటర్. ఇది నెక్స్ట్ పరిగెత్తే ద్రవ్యోల్బణానికి ఒక ఇండికేటర్. ఇది మంచిదే అయినప్పటికీ కూడా ఒక ఇండికేటర్, జాగ్రత్త పడాలి, ఎకానమీకి ఒక హెచ్చరిక లాంటిది. సో ఈ రకమైన ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే పరిగెత్తే ద్రవ్యోల్బణం, రన్నింగ్ ఇన్ఫ్లేషన్. సో రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అనేది ఏంటి అంటే ధరల పెరుగుదల స్థాయి. ఇంతకుముందు మనం 0 to 3 అని చెప్పుకున్నాం. అక్కడ ఇది పాకే దగ్గర క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ 0 to 3, వాకింగ్ ఇన్ఫ్లేషన్లో 3 to 10, పరిగెత్తే రన్నింగ్ ఇన్ఫ్లేషన్లో పరిగెత్తే ద్రవ్యోల్బణంలో 3 అబోవ్. ధరల స్థాయి పెరుగుదల స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్టయితే, ఇంకా ఇక్కడ చాలా ఎక్కువ 2 అంకెలు దాటిపోతుంది, 10 దాటిపోతుంది, అంటే సంవత్సరానికి 10% కంటే ఎక్కువగా పెరిగితే దాన్ని పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటాం. సో దాని స్థాయి లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రన్నింగ్ ఇన్ఫ్లేషన్లో ఏ ర్యాపిడ్ యాక్సిలరేషన్ ఇన్ ద రేట్ ఆఫ్ రైజింగ్ ప్రైసెస్ ఈజ్ కాల్డ్ రన్నింగ్ ఇన్ఫ్లేషన్. అంటే ఇక్కడ రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అనేది ఏ ర్యాపిడ్ యాక్సిలరేషన్ ఇన్ ద రేట్ ఆఫ్ రైజింగ్ ప్రైసెస్ ఈజ్ కాల్డ్ రన్నింగ్ ఇన్ఫ్లేషన్. అంటే ఇంకా చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది, వేగంగా పెరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ ద్రవ్యోల్బణ స్థాయి అనేది, ధరల పెరుగుదల స్థాయి అనేది ఎక్కువ వేగంగా పెరిగితే దాన్ని ర్యాపిడ్ రేంజ్లో పెరుగుతుంది. సో అలాంటి దాన్ని మనం అంటే 10% కంటే ఎక్కువ పరిగెత్తుతూ ఉంది, మనకి అందనంత దూరంలో పరిగెత్తుతూ ఉంది అనేది పరిగెత్తే ద్రవ్యోల్బణ స్థాయిని బట్టి ఇది మనకి థర్డ్ వన్లోకి వచ్చేస్తుంది. అంటే 3% కంటే ఎక్కువ పర్ యానం. సో అబోవ్ 10%. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫోర్త్ వన్ వేగవంతమైన మీన్స్ ఇక్కడ మనకి గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. వేగవంతమైన ధరల పెరుగుదల స్థాయి అదుపు చేయలేనంత, అంటే 2 లేదా 3 అంకెల స్థాయిలో ఇంకా దీన్ని కంట్రోల్ చేయడం ఎకానమీ కూడా కష్టమైన పరిస్థితి, ప్రభుత్వానికి కూడా, గవర్నమెంట్కి కూడా చాలా టిపికల్ సిచ్యువేషన్. 3 అంకెల స్థాయి, 2 లేదా 3 అంకెల స్థాయి ధరల పెరుగుదల స్థాయి ఉంటే దీన్ని వేగవంతమైన ద్రవ్యోల్బణం, గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ రిఫర్స్ టు అన్మేనేజబుల్ హై ఇన్ఫ్లేషన్ రేట్స్ దట్ run into 2 or 3 digits inflation rates like 30% or 400% per annum. 30% or 400%. అంటే ఇక్కడ మనకి అంత ఎక్కువ రేట్లో ఏది ప్రైస్ లెవెల్స్ ఇంక్రీజింగ్ రేట్ అనేది చాలా ఉంటుంది. కాబట్టి దీన్ని ఇక్కడ మనం వేగవంతమైన మీన్స్ ర్యాపిడ్, గ్యాలపింగ్. ఇక్కడ రన్నింగ్ అనేది ర్యాపిడ్, ఇదేమో గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్. సో ఇది మనం మేనేజ్ చేయలేనంతగా, అదుపు చేయలేనంతగా, అదుపు చేయలేనంత లెవెల్లో మనకి రేట్స్ అనేవి చాలా ఎక్కువ, అంటే ఎట్లా అంటే 2 to 3 డిజిట్స్లో వెళ్తూ ఉంటుంది, అంటే 2-3 అంకెలలో వెళ్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని వేగవంతమైన గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇది మనకి 4th టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇది ద్రవ్యోల్బణ రేటును బట్టి. నెక్స్ట్ అతి ద్రవ్యోల్బణం. సో అతి ద్రవ్యోల్బణం అంటే ఇక్కడ మనకి హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. హైపర్ ఇన్ఫ్లేషన్ ధరల పెరుగుదల 10 నుంచి 20% వరకు సంవత్సరానికి వృద్ధి చెందుతుంటే అతి ద్రవ్యోల్బణం అంటాం. ఇంతకుముందు 2-3 అంకెలు చెప్పుకున్నాం. ఇక్కడ అతి ద్రవ్యోల్బణం అంటే ఇలాంటి ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇది అంత మంచిది కాదు, హైపర్ అంటాం దీన్ని. అంటే ఇది బిగినింగ్ ఇన్ ద మంత్ ద రైస్ ఇన్ ప్రైస్ ఎక్సీడ్స్ 50% అండ్
as ending the in the month before the month rise in the prices drops below the that amount the sales stays below for the last year అంటే ఫర్ ఎట్ లీస్ట్ ఏ ఇయర్ అంటే ఇక్కడ మనకి అతి ద్రవ్యోల్బణం అనేది 10 నుంచి 20% వరకు సంవత్సరానికి వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇలాంటి ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు తీవ్రంగా అంటే అదుపు చేయలేనంతగా దెబ్బతీస్తుంది, ఎకానమీని ఫాలింగ్ చేస్తుంటుంది. ఒక రోజులోనే ధరల స్థాయి అనేక సార్లు పెరుగుతుంది. అంటే ఒక మంత్లో కాదు, ఇక్కడ ఒక ఇయర్లో కాదు, ఒక రోజులో అనేక సార్లు, ఇప్పుడు 1 గంటలో 2 గంటలో ఎన్నోసార్లు ధరల స్థాయి ఇంక్రీజ్ అవుతుంది. కొనుగోలు శక్తి, పర్చేజింగ్ పవర్ డిక్రీజ్ పడిపోతుంది. ప్రజలు త్వరగా నిజాస్తుల్లోకి ద్రవ్యాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని సిచ్యువేషన్ కాబట్టి ధరల స్థాయిలో పెరుగుదల ద్రవ్య సప్లైని మించి ఉంటుంది. అంటే ద్రవ్య సప్లై అంత అవర్స్లో డైలీ పెరగడం అలాంటిది ఉండదు. కాబట్టి ద్రవ్య సప్లైని మించి ధరల స్థాయిలో పెరుగుదల ఉంటే దాన్ని అతి ద్రవ్యోల్బణం అంటాం, హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇది కూడా అంత ఎకానమీకి అంత మంచిది కాదు. అంటే ఇక్కడ ఈ ద్రవ్యోల్బణ రేట్లు ధరల పెరుగుదల స్థాయిని బట్టి మనం ఇలా 5 రకాలుగా చెప్పుకున్నాం. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో ప్రాకే ద్రవ్యోల్బణం, నడిచే ద్రవ్యోల్బణం, పరిగెత్తే ద్రవ్యోల్బణం, వేగవంతమైన ద్రవ్యోల్బణం, అతి ద్రవ్యోల్బణం, ఇలా 5 రకాలు. అదేవిధంగా ద్రవ్య సప్లైని బట్టి వస్తు సేవల ధరలను ప్రభావితం చేయు అంశాలను బట్టి, అంటే ధరల్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయో దాన్ని బట్టి మనకి ఇంకా కొన్ని రకాలుగా మనకి వర్గీకరణలో ఉన్నాయి, అవి చూద్దాం. సో దానికి సంబంధించి ఫస్ట్ వన్ అంటే ద్రవ్యోల్బణం సంభవించినప్పుడు సాధారణంగా వస్తు సేవల సమిష్టి డిమాండ్ కన్నా వస్తు సేవల సమిష్టి సప్లై తక్కువగా ఉంటుంది. సప్లై తక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఆటోమేటిక్గా ప్రైస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో దాన్ని బట్టి అంటే వస్తు సేవల ధరలను ప్రభావితం చేయే అంశాలను బట్టి, అంటే ఇక్కడ మనకి అకార్డింగ్ టు ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ మనీ సప్లై అండ్ డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో దీంట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే అత్యధిక ద్రవ్యోల్బణం, ఎక్సెసివ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇక్కడ అధిక ద్రవ్య సరఫరా మూలంగా వస్తు సేవల సమిష్టి డిమాండ్ పెరగడం వల్ల ఏర్పడుతుంది. అంటే మనీ మార్కెట్లోకి మనీ ఎక్కువగా సప్లై ఉండడం వల్ల ఆటోమేటిక్గా అందరి దగ్గర మనీ ఎక్కువగా ఉండి డిమాండ్ పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. కాబట్టి అత్యధిక ద్రవ్యోల్బణం అంటాం, ఎక్సెసివ్ ఇన్ఫ్లేషన్. ఎక్సెసివ్ ఇక్కడ ఎలా ఏముంటుంది, మనీ ఎక్సెస్గా ఉండడం వల్ల, మనీ సప్లై ఎక్సెస్గా ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇది ఒక టైప్. నెక్స్ట్ వ్యయ ప్రేరిత కాస్ట్ ఇన్ఫ్లేషన్. కాస్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ఉత్పత్తి కారకాల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయంలో పెరగడంతో ధరలు పెరగడం. అంటే ఇక్కడ ఉత్పత్తి కారకాల ధరలు అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, సో వాటికి సంబంధించిన రేట్లు, భూమికి బాటకం, శ్రామికుని వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపకునికి లాభాలు, ల్యాండ్ రెంట్, లేబర్ వేజెస్, క్యాపిటల్ ఇంట్రెస్ట్, ఆర్గనైజేషన్కి ప్రాఫిట్స్ రేట్స్ అవన్నీ పెరగడం వల్ల ధరలు ఆటోమేటిక్గా పెంచేసుకోవాలనుకున్నప్పుడు అలాంటి ద్రవ్యోల్బణాన్ని కాస్ట్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే డెఫిసిట్ ఇన్ఫ్లేషన్, లోటు ప్రేరిత ద్రవ్యోల్బణం. అంటే ఇక్కడ మనకి ప్రభుత్వం లోటు ద్రవ్య విధానాన్ని అమలు పరిస్తే, లోటు ద్రవ్య విధానం అంటే ఏంటి అంటే ఇక్కడ బడ్జెట్లో మనకి ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు, ఆదాయం వచ్చే ఇన్కమ్ తక్కువ, కాస్ట్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా చేస్తే గవర్నమెంట్ అలాంటి బడ్జెట్ పాలసీలు ఉంటే, అక్కడ డెఫిసిట్ బడ్జెట్ లాంటివి ఉంటే ప్రభుత్వం ఆటోమేటిక్గా కాస్ట్ పెంచేస్తుంది. కాబట్టి ఆ కాస్ట్ వల్ల కొన్ని రకాల వస్తువులకి ప్రైస్ రేట్లు ఇంక్రీజ్ అవుతాయి, ధరలు పెరిగితే లోటు ప్రేరిత ద్రవ్యోల్బణం అంటాం. అంటే ప్రభుత్వ ద్రవ్య విధానాలు కూడా గవర్నమెంట్ పాలసీస్ కూడా అక్కడ ద్రవ్యోల్బణానికి ఒక కారణమవుతాయి. అలా ప్రభావితం చేసే అంశాలలో గవర్నమెంట్ కూడా వస్తు సేవల ధరల్ని ప్రభావితం చేస్తుంది. సో దీన్ని డెఫిసిట్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ బూమ్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ మనకి ఎగుమతుల భూమ్ ద్రవ్యోల్బణం అంటాం. ఎగుమతుల భూమ్ ద్రవ్యోల్బణం అంటే ఇక్కడ మనకి వస్తు సేవలను ఎగుమతి చేసినప్పుడు వాటి యొక్క ధరలు పెరిగితే వాటి ఆధారంగా, అంటే ఇక్కడ ఇదేంటి అంటే విదేశీ వ్యాపారంలో ఎగుమతుల విలువ ఎక్కువ ఉండి వస్తువుల ఎగుమతి డిమాండ్ పెరిగితే వాటికి సప్లై అవ్యాకోచంగా ఉంటే ధరలు పెరిగి దేశంలో ధరలు పెరుగుతాయి.
అంటే ఎగుమతుల దానికి దీనికి సంబంధం ఏంటి అంటే వస్తువులను ఎగుమతి చేసినప్పుడు అక్కడ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ అమ్మినా కూడా వాటికి సంబంధించిన రేటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఎగుమతుల భూమ్ అనేది ఒక సిచ్యువేషన్లో వచ్చినప్పుడు అలాంటి ద్రవ్యోల్బణాన్ని ఎగుమతుల భూమ్ ఎక్స్పోర్ట్ భూమ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఎక్స్పోర్ట్ భూమ్ ఇన్ఫ్లేషన్, ఎగుమతుల భూమ్ ద్రవ్యోల్బణం. నెక్స్ట్ ఇది ఏంటి అంటే దిగుమతులకు సంబంధించింది. ఇంపోర్ట్ ప్రైస్ హైక్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే దిగుమతుల ధరలు పెరగడం వల్ల, దిగుమతులు అంటే ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులకు సంబంధించిన ధరలు బాగా పెరిగితే ఆటోమేటిక్గా వాటికి ట్యాక్సెస్ అవన్నీ ఇంక్లూడ్ చేసుకొని ఆటోమేటిక్గా ప్రైస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయితే దాన్ని ఏమంటాము ఇక్కడ ఇంపోర్ట్ ప్రైస్ హైక్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇంపోర్ట్ ప్రైస్ హైక్ ఇన్ఫ్లేషన్ అంటే దిగుమతి ద్రవ్యోల్బణం అని కూడా అనొచ్చు మనం ఇక్కడ. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే పరపతి ద్రవ్యోల్బణం, క్రెడిట్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఈ రకమైన ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థలో అధిక బ్యాంకు పరపతి ద్రవ్య సరఫరా కారణంగా, అంటే ఇక్కడ క్రెడిట్స్ అప్పులు తీసుకోవడం, లోన్లు ఇవ్వడం, అలాంటి బ్యాంక్ క్రెడిట్స్ బాగా ట్రాన్సాక్షన్స్, లోన్స్, ఇలా అవైలబిలిటీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు అవి ద్రవ్యోల్బణానికి ఇంకొక రకమైన కారణంగా ఇలా ధరలను ప్రభావితం చేయడంలో పరపతి ద్రవ్యోల్బణం కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, క్రెడిట్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ ఇక్కడ మనకి కాల పరిస్థితులను బట్టి, సో కాల పరిస్థితులు అంటే ఇక్కడ మనకి సిచ్యువేషన్ బేస్డ్ అంటే అండర్ ద క్రైటీరియన్ ఆఫ్ టైం, ఏ క్రైటీరియా టైం ఎలా ఉంటుంది సిచ్యువేషన్లలో, డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్ టైమ్స్లో అంటే దాన్ని బట్టి యుద్ధ ప్రేరిత ద్రవ్యోల్బణం, వార్ టైమ్ ఇన్ఫ్లేషన్ అంటాం. సపోజ్ 1962లో మనకి చైనాతో వార్ వచ్చింది, అదేవిధంగా 65లో పాకిస్తాన్తో వార్ వచ్చింది. అలా వార్ వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న నిత్యావసర సరుకులంతా కొంతవరకు ఉన్న మనీ అంతా కూడా అక్కడ ప్రొడక్షన్లో వినియోగించకుండా ప్రొడక్షన్ ఆగిపోయి ఆ వస్తు సేవల సప్లై అంతా యుద్ధంలో వాడడం వల్ల, అవసరాలకి తరలించడం వల్ల ప్రజల వినియోగానికి వస్తు కొరత ఏర్పడుతుంది. అలాంటి కొరతగా ఉండడం వల్ల అక్కడ ప్రైసెస్ ఉండడం వల్ల వస్తు సేవలకు సంబంధించి ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. దాన్ని యుద్ధ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే ఇక్కడ మనకి వార్ టైం ఇన్ఫ్లేషన్ అంటాం. సో అలాంటి సిచ్యువేషన్. నెక్స్ట్ యుద్ధానంతర ద్రవ్యోల్బణం అంటే యుద్ధానంతర ద్రవ్యోల్బణం పోస్ట్ వార్ ఇన్ఫ్లేషన్ అంటాం. పోస్ట్ వార్ ఇన్ఫ్లేషన్ యుద్ధం అయిపోయిన తర్వాత ద్రవ్య చలామణి ఎక్కువై ధరలు పెరుగుతాయి. ఇక్కడ మనకి అంటే ఒకేసారి మనీ ట్రాన్సాక్షన్ చాలా ఎక్కువైపోతుంది అయిపోయినాక, యుద్ధం అయిపోయిన తర్వాత. ఈ కాలంలో రుణాలు తిరిగి చెల్లించడం, పన్నులు పెంచడం, వ్యయ ఆదాయం పెరగడం ఇలాంటివి, అంటే డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగిపోవడం, ట్యాక్సెస్ ఇంక్రీజ్ అవ్వడం, క్రెడిట్స్ అవన్నీ కూడా లోన్స్, అవైలబిలిటీ, బారోవర్స్ ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్లలో పోస్ట్ వార్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఒక రకంగా ఇన్ఫ్లేషన్కి ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ శాంతియుత ద్రవ్యోల్బణం. శాంతియుత ద్రవ్యోల్బణం అనేది పీస్ టైమ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇక్కడ పీస్ టైమ్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రభుత్వం దీర్ఘకాలిక పథకాలను అమలు చేయడం వల్ల అనుకూల ఆర్థిక పరిస్థితుల్లో కూడా ధరలు పెరుగుతాయి. దీర్ఘకాలిక పథకాలంటే ప్రాజెక్ట్స్, అలా మిషన్ భగీరథ లాంటి పథకాలు, అలా కొన్ని పాలసీస్కి, లాంగ్ టైం పాలసీస్కి గవర్నమెంట్ దీర్ఘకాలిక పథకాలు. ఒక రకంగా మెయిన్ ఎగ్జాంపుల్ వాటర్, అగ్రికల్చర్ రిసోర్సెస్, వాటర్ ప్రాజెక్ట్స్. సో అలాంటి ప్రాజెక్ట్స్ దీర్ఘకాలిక పథకాల వల్ల వాటికి సంబంధించిన ప్రొడక్షన్ ఉండదు, కానీ ఎక్స్పెండిచర్ మాత్రం ఉంటుంది. ఆ ఎక్స్పెండిచర్ వల్ల వస్తువులను కొనడానికి మనీ ఎక్స్పర్ట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఈ పరిస్థితి దీన్నే శాంతియుత ద్రవ్యోల్బణం అంటాం ఇక్కడ. సో ఇవి కూడా ఆ టైంని, ఆ సిచ్యువేషన్ని బట్టి సిచ్యువేషన్ బేస్డ్ ఇన్ఫ్లేషన్లో ఇక్కడ మనకి వార్, పోస్ట్ వార్ అండ్ పీస్ ఇన్ఫ్లేషన్ అంటాం ఇక్కడ. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వన్ ఏంటి అంటే అవకాశాన్ని బట్టి అంటే ఇక్కడ మనకి కవరేజ్ ఆర్ స్కోప్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటాం. ఇక్కడ మనం అవకాశం, ఎట్లాంటి అవకాశాలలో ఇట్లా ఏ సిచ్యువేషన్లో ఈ ద్రవ్యోల్బణం ఉంటుంది. విస్తృత ద్రవ్యోల్బణం అంటాం. ఇక్కడ విస్తృత అంటే ఆర్థిక వ్యవస్థ అంతటా అన్ని వస్తువుల ధరలు పెరిగితే విస్తృత ద్రవ్యోల్బణం అంటే కాంప్రహెన్సివ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇక్కడ అన్ని వస్తువులు ఏ టు జెడ్
ఆల్ టైప్స్ ఆఫ్ కమోడిటీస్, గూడ్స్, సర్వీసెస్ అన్ని వాల్యూ, వస్తు సేవల వాల్యూ అనేది ఇంక్రీజ్ అయితే దాన్ని కాంప్రహెన్సివ్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంతటా ఆర్థిక వ్యవస్థలో టోట్ కంట్రీ అన్ని వస్తువుల ధరలు, టోటల్ కమోడిటీస్ సంబంధించిన వస్తువుల ధరలు పెరిగితే దాన్నే కాంప్రహెన్సివ్ ఇన్ఫ్లేషన్, విస్తృత ద్రవ్యోల్బణం అంటాం. సో ఇది మనకి వన్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఏదో ఒక వస్తువు యొక్క సప్లై కొరత ఉండి దాని ధరలు పెరిగితే ఒక్కటిగా సంభవించే ద్రవ్యోల్బణం అంటాం. ఇది ఏంటి అంటే ఎక్కువగా స్పోరాడిక్ ఇన్ఫ్లేషన్ అంటాం. స్పోరాడిక్ ఇన్ఫ్లేషన్ అంటే ఏదో ఇండివిజువల్ ఏదో ఒక వస్తువు యొక్క సప్లై కొరతగా ఉంది. ఒకటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపరేట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతున్నప్పుడు రియల్ ఎస్టేట్ కోసం ఇసుక కొరత ఏర్పడడం, అలా కొన్ని అంటే ఏదో ఒక వస్తువు యొక్క కొరతగా ఉండి దాని ధరలు పెరిగితే ఒక్కొక్కటిగా సంభవించే ద్రవ్యోల్బణాన్ని ఇక్కడ మనకు స్పోరాడిక్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే ఒక్కొక్క ద్రవ్యోల్బణం. నెక్స్ట్ ఏంటి అంటే ప్రభుత్వ చర్యలను బట్టి, ప్రభుత్వ చర్యలు అంటే దానికి అకార్డింగ్ టు గవర్నమెంట్ రియాక్షన్స్ టు ద ప్రివలెన్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ప్రభుత్వ చర్యలు ఏం రియాక్షన్స్ తీసుకుంటుంది, గవర్నమెంట్ ఎలాంటి యాక్టివిటీస్ చేస్తుంది దాని మీద, అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం గవర్నమెంట్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి ఇన్ఫ్లేషన్ ఎలా చేంజ్ అయింది. సో దాన్ని బట్టి బాహాటమైన ద్రవ్యోల్బణము. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే నిరాటంకంగా పెరిగే ధరల స్థాయిని ప్రభుత్వం నియంత్రణ చేయడానికి చర్యలు తీసుకోకపోతే, అంటే గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతే అలాంటి ద్రవ్యోల్బణాన్ని బాహాటమైన ద్రవ్యోల్బణం. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇక్కడ కంట్రోల్ చేయలేదు, చేతులెత్తేయడము, గవర్నమెంట్ నియంత్రణ చేయలేకపోవడం బాహాటమైన. నెక్స్ట్ ఇది ప్రభుత్వ చర్యల ద్వారా ధరల పెరుగుదలను అరికడితే దాన్ని అణచబడిన ద్రవ్యోల్బణం, రిప్రెస్డ్ ఇన్ఫ్లేషన్ అంటారు. రిప్రెస్డ్ అంటే దీనికి ఆపోజిట్. ఇక్కడ బాగా గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ లేదు, ఇక్కడ మాత్రం గవర్నమెంట్ యాక్షన్ ఉంది. యాక్షన్ వల్ల ఇన్ఫ్లేషన్ కొంతవరకు కంట్రోల్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ అణచిపెట్టబడిన ద్రవ్యోల్బణం, రిప్రెస్డ్ ఇన్ఫ్లేషన్ అంటాం. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఏంటి అంటే ఇక్కడ ఎంత ప్రాఫిట్ ఇన్ఫ్లేషన్ అంటే లాభాల పొదుపు. అంటే ఇక్కడ మనకి కీన్స్ ఆవిష్కరించబడిన లాభప్రేరిత ద్రవ్యోల్బణాన్ని ఆచార్య బ్రహ్మానంద అంటే ఒక ఈ ఆర్థికవేత్త పొదుపును మించి పెట్టుబడి ఉండడం వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడితే దాన్ని ప్రాఫిట్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇక్కడ ప్రాఫిట్ లాభప్రేరిత ద్రవ్యోల్బణము అంటాం. బాగా లాభాలు రావాలని ఆశించినప్పుడు పొదుపును మొత్తం పెట్టుబడిలాగా పెట్టేసి ఆ విధంగా పెట్టుబడి పెడుతున్న టైంలో అక్కడ కాస్ట్ పెరగడం వల్ల దానివల్ల వస్తు సేవల ధరలు పెరిగి ఇన్ఫ్లేషన్ ఏర్పడితే దాన్ని ఇక్కడ మనం ప్రాఫిట్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఈ విధంగా మనకి 5 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్: ప్రభుత్వ చర్యలు, అవకాశము, కాల పరిస్థితులు, వస్తు సేవల ధరలు ప్రభావితం చేసే అంశాలు, ధరల పెరుగుదల స్థాయిని బట్టి, అలా మనం చాలా చాలా రకాలుగా చెప్పుకున్నాం. మరి దీన్ని ద్రవ్యోల్బణాన్ని లెక్కించేటప్పుడు ఇండికేటర్స్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ ఏంటివి మనం ఇప్పుడు చూద్దాం. ఇండికేటర్స్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో దీంట్లో మనకి 4 టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి మెజర్స్లో. సో ఫస్ట్ వన్ ఏంటి ఇందులో అంటే వినియోగదారుల ధరల సూచి అంటాం. ఇక్కడ మనం వినియోగదారుల ధరల సూచి. వినియోగదారుల ధరల సూచికి సంబంధించి సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. సో ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో మనకి ఇది దేన్ని బేస్ చేసుకొని ఇది లెక్కించడం జరుగుతుంది అంటే సిపిఐ ఈజ్ మెజర్స్ ఆఫ్ యావరేజ్ చేంజ్ ఓవర్ టైమ్ ఇన్ ద ప్రైసెస్ పేడ్ బై కన్జ్యూమర్ ఫర్ ఎ మార్కెట్ basket of consumer goods and services. Urban inflation is measured with the help of CPI. అంటే పట్టణ ప్రాంత ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి ఈ సూచిని ఉపయోగిస్తాం మనం. అంటే ఇక్కడ వినియోగదారులు ఉపయోగించుకునే కొన్ని వస్తువుల యొక్క ధరల యొక్క సగటును కొలవడానికి ఉపయోగించే ఒక కొలమానము, సూచి, ఇండికేటర్
ఇండెక్స్ అంటాం. వన్ టైప్ ఆఫ్ ఇండెక్స్. ఇది దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది అంటే వినియోగదారులు కొనుగోలు చేసే కొన్ని ప్రత్యేక వస్తువుల యొక్క ధరల యొక్క సగటు యావరేజ్ బేస్ చేసుకొని ఈ గణాంక శ్రేణులు ఉపయోగిస్తారు. కాబట్టి ఇది ఎక్కువగా ఎక్కడ ఉపయోగించడం జరుగుతుంది అంటే అర్బన్ ఏరియా అంటే పట్టణ ప్రాంత ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి ఈ సూచిని సిపిఐని ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఇక్కడ వినియోగదారుల ధరల సూచి ఒక స్థిర పరిమాణ ధరల సూచి అంటే జీవన వ్యయ సూచిని అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి ఒక ఇండెక్స్ లాగా కన్జ్యూమర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ దీన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ఇండెక్స్. మెజర్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో వన్ టైప్ ఆఫ్ ఇండెక్స్ వినియోగదారుల కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే టోకు ధరల సూచి అంటాం. టోకు ధరల సూచి మీన్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో ఇక్కడ ఇది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది WPI మెజర్స్ ద యావరేజ్ చేంజ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్ ఫర్ బల్క్ సేల్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అంటే ఇక్కడ బాగా టోకు వర్తకులు ఏం చేస్తారు, వర్తకం చేయబడిన వస్తువుల సగటు ధరల్లో ధరల స్థాయిలో మార్పును కొలవడానికి టోకు ధరల సూచిని ఉపయోగిస్తారు. టోకు వర్తకులు హోల్సేల్ వాళ్ళ దగ్గర నుంచి అంటే హోల్సేల్గా వస్తువులని ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళు భారతదేశంలో మొత్తం 400 అంటే 435 వస్తువుల యొక్క ధరల స్థాయి దత్తాంశాన్ని ఇది సూచి తీసుకుంటుంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది 435 వస్తువులను యావరేజ్గా తీసుకుని వర్తకం జరిగిన వస్తువుల ధరల్లో వచ్చిన కదలికను అంటే ఆ 435 వస్తువులలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి ప్రైస్లో. సో టోకు ధరల సూచిని లెక్కించిన తర్వాత ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ రేటును అనేది నిర్ణయించడం జరుగుతుంది. అంటే ద్రవ్యోల్బణ రేట్ని ఎలా డిసైడ్ చేస్తారు అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్ చేసుకొని ఇది ఎవ్రీ 1 వీక్ ఒకసారి ఇది మనకి ద్రవ్యోల్బణాన్ని ఇన్ఫ్లేషన్ని లెక్కించడం మెజర్ చేయడం జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా భారతదేశంలో టోకు ధరల సూచి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు అంటే వాణిజ్య అంటే ఇండస్ట్రియల్. సో అలా అంటే పారిశ్రామికవేత్తలు కానీ లేదంటే ఎకనామిక్ అడ్వైజర్స్ కానీ దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ సూచిని తయారు చేస్తారు ఎవ్రీ 1 వీక్. ఈ సూచీలో ఏమేమి ఉంటాయి అంటే ముఖ్యంగా నిత్యావసర వస్తువులు మనం డైలీ ఉపయోగించిన బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, సో అలా ఉల్లిపాయలు, ఆయిల్ ఉత్పాదక వస్తువుల మొదలైనవి చేర్చబడి ఉంటాయి. ఆయిల్తో సహా మనం డైలీ ఏవైతే కంపల్సరీ ఉపయోగించే వస్తువులు నిత్యావసరాలు ఉంటాయో వాటి ఆధారంగా భారతదేశంలో వినియోగదారుల ధరల సూచి మరియు టోకు ధరల సూచి అనే 2 స్థూల ప్రమాణాల ద్వారా లెక్కిస్తాం. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా సిపిఐ, WPI కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ ఆల్సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్ చేసుకొని మనం ఇన్ఫ్లేషన్ని లెక్కించడం జరుగుతుంది. ఇవి కాకుండా ఇంకా 1-2 టైప్స్ ఉన్నాయి, కానీ ఇవి కామన్గా మనకి ఈ WPI ద్వారానే మనం ద్రవ్యోల్బణాన్ని మెజర్ చేయడం జరుగుతుంది. ఉత్పత్తిదారుల ధరల సూచిక సాధారణ ధర స్థాయిలో వచ్చిన మార్పులను సాధారణ ద్రవ్య కొనుగోలు శక్తిని లెక్కించడానికి దీన్ని ఉపయోగిస్తారు. అంటే పర్చేసింగ్ పవర్. ఉత్పత్తిదారులు ఎక్కువ వస్తువులను టోకు ధరలను సేకరించి ఆధార సంవత్సరాన్ని ఎంపిక చేసి సూచనలు లెక్కిస్తారు. ఇక్కడ అంటే ప్రొడ్యూసర్సు, డిస్ట్రిబ్యూటర్సు. సో అంటే వస్తువులను ఉత్పత్తి చేసేటప్పుడు వాళ్ళ కొనుగోలు శక్తి ఎంత ఉంది దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ప్రొడ్యూసర్స్ ప్రైస్ ఇండెక్స్ అనేది PPI అనేది ఉంటుంది. సో మెజర్స్ యావరేజ్ చేంజెస్ ఇన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ప్రైసెస్ ఫ్రమ్ డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ పర్స్పెక్ట్. సో దీనికి సంబంధించిన లెక్కించడం జరుగుతుంది. ఈ ఇండెక్స్ PPI ఇండెక్స్ అంటాం. ఇక్కడ స్థూల జాతీయోత్పత్తి ప్రతి ద్రవ్యోల్బణము అంటే ఏంటి అంటే GDP డిప్లేటర్ అంటాం. ప్రతి ద్రవ్యోల్బణం అంటే ధరలు తగ్గుదల స్థాయికి సంబంధించి. ఇది అనదర్ టైప్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. దీన్ని ఎలా చేస్తారంటే ఇది ఒక ఆధార సంవత్సరాన్ని తీసుకొని దాని ఆధారంగా వాస్తవ జాతీయోత్పత్తిని లెక్కించడం జరుగుతుంది. అంటే ధరలు మారకుండా ఉండే ఒక ఫిక్స్డ్ ఒక ఇయర్ని తీసుకొని ఇయర్ బేస్డ్ నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ద్రవ్యోల్బణం లేకుండా ఉన్నదాన్ని చేస్తే దాన్ని
స్థూల జాతీయోత్పత్తి ప్రతి ద్రవ్యోల్బణం అంటాం. సో ఈ విధంగా మనకి ద్రవ్యోల్బణానికి సంబంధించి ద్రవ్యోల్బణము దానికి సంబంధించిన రకాలు క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, సో మెజర్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఇవి మనకి ద్రవ్యోల్బణానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం. సో ద్రవ్యోల్బణం అనేక మంది ఆర్థికవేత్తలు అనేక రకాలుగా ఏది చెప్పినప్పటికీ కూడా ద్రవ్యోల్బణకి ధరల స్థాయిలో వచ్చే నిరంతర కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్, దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. అంటే ధరల స్థాయిలో వచ్చే నిరంతర పెరుగుదలతో పాటు ద్రవ్యం విలువ పడిపోతూ ఉన్న పరిస్థితినే మనం ద్రవ్యోల్బణం అంటాం. ఈ ద్రవ్యోల్బణానికి సంబంధించి అనేక మంది ఆర్థికవేత్తల నిర్వచనాలు, అదేవిధంగా ద్రవ్యోల్బణానికి సంబంధించిన వర్గీకరణ, దాంట్లో ద్రవ్యోల్బణాన్ని ఎలా లెక్కిస్తాము, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ ఆల్సో పిపిఐ, అదేవిధంగా జీడిపి, డిప్లేషన్. సో ఇవన్నీ మనకి ద్రవ్యోల్బణానికి సంబంధించిన వర్గీకరణ, ద్రవ్యోల్బణాన్ని ఎలా లెక్కించే విధానం. థ్యాంక్ యూ.